సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. కన్సిడర్ ఎవరు చేయాలి సార్? ఒక 0 ఫాలోవర్స్ నుంచి ఇప్పుడు 300K ఫాలోవర్స్ వచ్చాడు అనేసి అంటే ఒక కామనరే కదా జీరో నుంచి స్టార్ట్ చేస్తాడు. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరిలో మీరు ఏ యూట్యూబర్స్ చూసుకున్నా ఎవరిని చూసుకున్నా తక్కువలో తక్కువ 10K 20K 100K ఉన్న వాళ్ళే వచ్చారు. సో కళ్యాణ్ పడాలాగా చూసుకుంటే మీరు స్టార్టింగ్ లో చూసుకుంటే బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ చూసుకుంటే తనకు బిఫోర్ బిగ్ బాస్ తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక 100 మంది ఫాలోవర్స్ తప్ప అంత నుంచి ఎక్కువ మంది లేరు సార్. అది ఇది కదా. సో కామనర్ ఎవరవుతారు మీరు చెప్పండి సార్. కరెక్ట్ కరెక్ట్ కామనర్ ఎవరవుతారు మీరు చెప్పండి. కరెక్ట్ వెర్షన్ కరెక్ట్ గా చెప్పారు అసలు. అండ్ కాకపోతే ఇంకోటి సార్ ఇప్పుడు చెప్పండి చెప్పండి. ఇంకో విషయం సార్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. సో నేను మాట్లాడుతున్నానంటే నేను ఒక కామనర్ని కాబట్టి ఒక కామనర్ సపోర్ట్ చేస్తున్నాను. అదే ఒక సెలబ్రిటీ అనుకోండి, ఒక సెలబ్రిటీకి సెలబ్రిటీ వచ్చే సపోర్ట్ చేస్తారు. మీరు ఏం చేస్తారు? ఒక సెలబ్రిటీ అయితే సెలబ్రిటీని వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటారు. సో తనతో మీరు చేసిన బాండింగ్ లేదు. తన కామనర్ కాబట్టి ఒక కామనర్ని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు సార్. సో కామనర్లో గెలిపించడంలో తప్పు లేదు. లాస్ట్ సీజన్లో మీరు కామనర్ని గెలిపించారని అంటున్నారు, కానీ అది కామనర్ అని అనుకోవడం మీకు తప్పు. అది తను సోషల్ మీడియాలో తను క్లిక్ అయ్యాడు. తను క్లిక్ అయిన తర్వాత తన్నే బిగ్ బాస్ తను తీసుకోవడం జరిగింది. సో దాంట్లో మీరు అది ఇది కంపేర్ చేయకండి సార్. రెండోది ఏంటన్స్ అంటే నెగిటివిటీ అంటే ప్రతి వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి సార్. ఏంటంటే లైఫ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క డెసిషన్ అనేది ఉంటుంది. వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్ అని ఉంటుంది కదా సార్. ఇప్పుడు లైఫ్లో మనం ఇందులో అని చెప్పేసి మనం వెళ్తూ ఉంటాం రకరకాలవి. మన సక్సెస్ రేట్ ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి మనం ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాం సార్. సో దీని ప్రాసెస్లోని ఏంటంటే కళ్యాణ్ని నెగిటివ్ చేద్దామని అంటే యాక్చువల్లీ లాస్ట్ దాన్ని ఏదో జరిగిన విషయాన్ని పాయింట్ ఆఫ్ చేసి ఇప్పుడు నెగిటివ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ కంప్లీట్గా తను ఇప్పుడు వచ్చిన తర్వాత కంప్లీట్గా నేను జవాన్ని నాకు ఓట్లు వేయండి అని చెప్పేసి ఏ రోజు అడగలేదు. సూపర్. పాయింట్ నెంబర్ 1 అడగలేదు. సో దీన్ని మీరు ఇంకా రెండోసారి మెన్షన్ చేయాల్సిన చెప్పవలసిన కూడా లేదు. ఇంకోటి ఏంటంటే నేను క్లారిటీగా ఇస్తున్నాను సార్. ఇప్పుడు మనము ఒక దగ్గరికి వెళ్ళామని అంటే ఎవరైనా మన చుట్టాలైనా సరే ఏమడుగుతారు? బాబు ఏం చేస్తున్నావమ్మా అని చెప్పేసి అడుగుతారు. సో అలాంటిది బిగ్ బాస్కి వెళ్తున్నప్పుడు అంత పెద్ద టెలివిజన్ లోనికి వెళ్తున్నప్పుడు సో నువ్వేం చేస్తున్నావు అని అడిగారు. తను ప్రౌడ్గా చెప్పుకున్నాడు, ఐఎమ్ ఇండియన్, నేను ఒక సోల్జర్ని అని చెప్పేసి ప్రౌడ్గా చెప్పుకున్నాడు. కానీ నేను ఇండియన్ని, నేను సోల్జర్ని, నాకు ఓట్లు వేయండి అని చెప్పి ఏ రోజు అడగలేదు సార్. దాన్ని పట్టుకొని అందరూ తప్పు చేస్తున్నారు. సో దాన్ని మీరు రెక్టిఫై చేయాలి. సూపర్ సూపర్, చాలా బాగా చెప్పారు అసలు. అంటే రేపు పొద్దున్న ఒకవేళ కళ్యాణ్ గారు గెలిస్తే ఆ గెలుపులో ఎంతో కొంత భాగం 0.1% అయినా మీకు కూడా చెల్లుద్ది. ఈరోజు మీరు ఈరోజు ఇచ్చిన క్లారిటీకి ఒక మంచి ఆన్సర్ ఇచ్చారు. అంతే కదా సార్. ఇప్పుడు అంతే పర్ఫెక్ట్ అసలు, చాలా బాగా చెప్పారు. అంటే ఎవరో నెగిటివ్ చేద్దామని చెప్పేసి ఒకళ్ళే కంపేర్ చేస్తున్నారు. ఇప్పుడు మనం మాడి చెట్టుకి పూస్తే మాడికాయనే కంపేర్ చేయాలి, కానీ జాంకాయ మాడికాయ పచ్చగా ఉందని చెప్పేసి రెండు ఒకటే అని చెప్తే టేస్ట్ లో ఒకలాగా ఉండవు సార్. నైస్ అండి, నైస్. అంతే గారు సూపర్. టేస్ట్ ఒకలాగా ఉండదు. యా ఓకే. అండ్ ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా కప్పట్టుకుని వస్తాడు కళ్యాణ్ అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా రావాలనుకుంటున్నాను. ఇప్పుడు దాకా ఏ బిగ్ బాస్ లోని కామనర్ అనే వ్యక్తి గెలవలేదు. సో గెలవాలని కోరుకుంటున్నాను సార్. కామనర్ గెలవాలి అంతే సార్. యా, సో అదే మీరు అన్నారు కదా ఫస్ట్ టైం ఒక కామనర్ ని, అసలైన కామనర్ అంటే కళ్యాణ్ పడాలా, సో ఫస్ట్ టైం కామనర్ ని గెలిపించండి అని అన్నారు. అవును సార్, మంచి మాట. సో సేమ్ అదే కోవలో ఓటీటీ వర్షన్ లో తప్ప ఇప్పుడు దాకా బిగ్ బాస్ 8 సీజన్లలో ఒక లేడీ విన్నర్ కూడా లేదు, లేడీని గెలిపిద్దాం ఈసారి అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి దాని మీద అంటున్నా సార్? నేనేం చెప్తానంటే సార్, నా ఒపీనియన్ ఏంటంటే ఎవరు గేమ్ బాగా ఆడతారో, ఎవరు తన 100% ఇస్తారో సో వాళ్ళకి ఓట్లు వేయండి అని చెప్పేసి చెప్తాను సార్. సో నేను ఆబ్వియస్లీగా ఏంటంటే నా ఫ్రెండ్ కాబట్టి నా కళ్యాణ్ తన గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు కాబట్టి ఆడుతున్నాడు అని చెప్పట్లేదు సార్. ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరంటే కళ్యాణ్ పడాలి. ఎందుకు? గేమ్ బాగా ఆడుతున్నాడు కాబట్టి ఫస్ట్ ఫైనలిస్ట్లో ఉన్నాడు. సో తను ఆడుతున్నాడు కాబట్టి నాకు ఇష్టం, రెండోది నా ఫ్రెండ్ కాబట్టి నాకు ఇష్టం. సో అందుకని నేను కళ్యాణ్కే సపోర్ట్ చేస్తాను, కళ్యాణ్ గెలవాలనుకుంటాను సార్.
సో లేడీస్ అనేది సింపతి, ఇప్పుడు సింపతి కదా సార్. ఇప్పుడు లేడీస్ కొవ్వాలి కప్పు, లేడీస్ కొవ్వాలి కప్పు అని కాదు సార్. లేడీ గేమ్ ఆడితే ఖచ్చితంగా ఇస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను సార్. అగ్ని పరీక్షలో చూసేటప్పుడు శ్రీజని చూస్తే అరే కప్పు ఖచ్చితంగా శ్రీజ తీసుకెళ్ళిపోతుంది అంటే చాలా బాగా ఆడింది సార్. అగ్ని పరీక్షలో తను కూడా తన ఎఫెక్ట్స్ పెట్టింది. సో ఆ టైంలో చూస్తే శ్రీజ కొవ్వాలనిపించింది ఖచ్చితంగా. అందరికీ అదే అనిపించింది. ఇప్పుడు ట్రూగా మాట్లాడాలి సార్. సో ఆ విషయంలో శ్రీజ కొవ్వాలనిపించింది. కానీ ఓవరాల్ గా ఈ 15 వీక్స్ చూసుకుంటే కళ్యాణ్ గ్రాఫ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ స్లోగా మీకు ఇంక్రీజే కనబడుతుంది, కానీ ఎక్కడ తక్కువైనట్టు కనబడలేదు సార్. స్టార్టింగ్ లో మీరు నాగార్జున సార్ ఒక విషయం చెప్తారు, స్టార్టింగ్ 2 వీక్స్ కి నువ్వు వెళ్ళిపోతావు అని అనుకున్నాం, కానీ అలాంటిది ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యావు అని చెప్పేసి సార్ అన్నారు. సో అంతకు మించి ఇంకా గేమ్ ఆడుతున్నాడు ఆడట్లేదని చెప్పాల్సిన అవసరం లేదు సార్. ప్రజలందరూ చూస్తున్నారు. అండ్ నార్మల్గా ఎన్ని ఐ మీన్ ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ ఉందండి మీ బాండింగ్ వర్క్ ప్లేస్ లో? ఆబ్వియస్లీ వర్క్ ప్లేస్ లో అంటే మేము ట్రైనింగ్ 1 ఇయర్ కంప్లీట్ 1 ఇయర్ మేము బాండింగ్ ఉంది సార్. తర్వాత డ్యూటీస్కి వెళ్తున్నప్పుడు కొంచెం జమ్మూ కాశ్మీర్ కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. సో ఆ టైంలో మేము ఫోన్లో కొంచెం టచ్లో ఉంటాం సార్. సో మీరు ఇద్దరిది జమ్మూ కాశ్మీరే పడిందండి? జమ్మూ కాశ్మీర్ సార్. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అనేది చాలా పెద్ద సార్. ఇప్పుడు ఎవరు వాళ్ళు పంచుకుంటూ ఉంటారు. సో ఆ డ్యూటీలోని కొంచెం నీ డ్యూటీ ఎక్కడైతే ఎక్కడికి వెళ్తావు, నీ డ్యూటీ నా డ్యూటీ అట్లాగా వేరియేషన్స్ ఉంటాయి సార్. మీరు ఎక్కడికి వెళ్ళారు, ఆయన ఎక్కడికి వెళ్ళారు? అంటే జమ్మూ ఒకటి సార్, కాశ్మీర్ ఒకటి. జమ్మూలో నేను ఉంటున్నాను సార్ ప్రెసెంట్. కాశ్మీర్ లో కొంచెం పైన తను ఉంటున్నాడు సార్. అది సో ఆ టైంకి బిగ్ బాస్ వచ్చే టైంకి ఆయన డ్యూటీ నుంచే లీవ్ తీసుకుని రావడం జరిగింది. లీవ్ అగ్ని పరీక్షకి లీవ్ తీసుకొని రావడం జరిగింది సార్. వచ్చిన తర్వాత సార్కి నేను ఇట్లాగా సెలెక్ట్ అవ్వడం జరిగింది, సో నాకు లీవ్ కావాలని చెప్పేసి తను రిక్వెస్ట్ చేసుకొని చెప్పుకున్నాడు సార్. అది సస్పెన్షన్ అనేది చాలా కంప్లీట్ ఫేక్ న్యూస్ సార్. కంప్లీట్ ఫేక్ న్యూస్ సార్. ఇప్పుడు మాకు తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు మా నుంచి తెలిస్తేనే మా నుంచేనే ఎవరికైనా చెప్పాలి. ఇప్పుడు ఒకవేళ సస్పెన్షన్ అయితే సో నాకు తెలిసింది అనుకోండి సార్, నేను మీతో చెప్పొచ్చు డైరెక్ట్ కన్నా. సో తప్పేం లేదు కదా చెప్పడంలో. సో సస్పెన్షన్ అనేది ఏం లేదు సార్. కరెక్ట్, సూపర్. అండ్ నార్మల్లీ బిగ్ బాస్ లో అందరూ ఏమంటారంటే ఎప్పటి నుంచో నటీనటులు, చాలా సంవత్సరాల నుంచి నటీనటులు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కెమెరాస్ పెట్టిన తర్వాత ఆ హౌస్ లో కొత్త రూపాయలు బయటపడతాయి అంటారు, కొత్త రూపాయలు బయటపడుతూ ఉన్నాయని. సో మీరు కళ్యాణ్ గారిలో ఏదైనా కొత్త కోణం చూసారా ఈ ఇన్ని డేస్ లో? ఏ కోణం లేదు సార్. కంప్లీట్ గా అగ్ని పరీక్షలో ఎలాగైతే సైలెంట్ గా తన 100% ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడో ఇప్పుడు కూడా అలాగే వెళ్ళిపోయాడు సార్. కొంతమంది ఒక చిన్నప్పుడు చిన్న సామెతలు ఉంటాయి సార్, మనం సైలెంట్ గా ఉండాలి, మన అవుట్పుట్ కనబడాలి, మన సక్సెస్ రేట్ కనబడాలి అని చెప్పేసి అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ తీసుకోవచ్చు సార్, తప్పలేదు ఈ విషయంలో. తను సైలెంట్ గా ఉన్నాడు, అదే సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఫైనలిస్ట్ అయ్యాడు. తన గేమ్ కూడా ఇంప్రూవ్ అయ్యింది. తను ఎంతో మంది ప్రజలు గుండెల్లో ప్రేమని పంచుకున్నాడు, తీసుకున్నాడు సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కళ్యాణ్ గారు స్టార్టింగ్ లో కళ్యాణ్ గారి మీద కొంచెం ఉండేవి, అంటే లైక్ కొంతమంది మీద, కళ్యాణ్ గారి మీద కానీ డీమన్ గారి మీద కానీ, లైక్ ఏమనంటే పులిహోర కలుపుతున్నాడు హౌస్ లో అని చెప్పి. ఈవెన్ తనుజ గారితో బాండింగ్ కూడా చాలా మంది స్టార్టింగ్ లో ఏదో అటెన్షన్ కోసం తనుజ గారితో కలుపుతున్నాడనో, లేదంటే పులిహోర కలుపుతున్నాడనో, ఈ కైండ్ ఆఫ్ వచ్చినాయి. సో మీకేమనిపిస్తుంది, మీరేం చెప్తారు అలాంటి వాళ్ళు? సార్ ఇప్పుడు పులిహోర కలుపుతున్నాడు అని చెప్పేసి అంటే ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కటి సార్. ఇప్పుడు వాళ్ళది అంటే ఇప్పుడు నార్మల్ గా అదే సెటైర్స్ ఫ్రెండ్స్ కి వేసాం అనుకోండి. ఇప్పుడు అరే ఫ్రెండ్ ఎవరైనా వచ్చారు, నువ్వు చాలా బాగున్నావు అని చెప్పేసి అంటే ఏటి మ్యాటర్ అని చెప్పేసి అంటారు సార్. ఇప్పుడు అదే ఒక అమ్మాయి కానీ అంటే వీడు పులిహోర కలుపుతున్నాడు అని చెప్పేసి అంటారు సార్. సో 2 వేరియేషన్స్ ఉంటాయి సార్. మనం అర్థం చేసుకునే దాని వేరియేషన్ బట్టే ఉంటుంది సార్. సో దాంట్లో మనం ఎక్కువగా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు సార్. కళ్యాణ్ గారు మరి కొంచెం అటెన్షన్ ఇచ్చినట్టు మీకు అనిపించలేదా తనుజ గారికి కానీ ఎవరికైనా? అటెన్షన్ అంటే తను ఒక మంచి ఫ్రెండ్ గా ట్రీట్ చేసి తను కేరింగ్ చేస్తున్నాడు. సో తన నుంచి ఒక ఫ్రెండ్ గా మంచి లవ్ ఇస్తున్నాడు అని చెప్పేసి నేనైతే చూస్తున్నాను సార్. సో మీ టైప్ ఆఫ్ లో ఎట్లా కనబడుతుందో నాకు తెలియదు సార్. సో నా టైప్ ఆఫ్ లో అయితే ఒక మంచి ఫ్రెండ్ గా చూస్తున్నాడు తన్ని. సో తన్ని అంటే ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు ప్రియాంక గారు ఉన్నారు కదా సార్, అప్పుడు అంతకుముందు ప్రియాంక గారు ఉన్నారు, తన మీద కూడా ఫేక్ ఎలిగేషన్స్ ఎట్లాగే తను ఏదో అంటే కళ్యాణ్ని నెగిటివ్ చేద్దామని చెప్పేసి ఇలాగే ఫేక్ ఎలిగేషన్స్ అన్ని వస్తే ప్రియా గారు వచ్చి
మీడియా ముందుకో లేదంటే సోషల్ మీడియాలోకి వచ్చి సో కళ్యాణ్కి నాకు మంచి సిస్టర్ బ్రదర్ బాండింగ్ ఉంది అని అయితే ఎప్పుడు క్లారిటీ ఇచ్చారో ఈ కళ్యాణ్ని టార్గెట్ చేసే వ్యక్తులందరూ ఉన్నారు అంతే కదా సార్ సో పర్టికులర్ గా ఏంటంటే ఆ వ్యక్తి వచ్చినంత వరకు వీళ్ళందరూ ట్రోల్ చేస్తూనే ఉన్నారు సార్. సో ఎప్పుడైనా ఒక డైలాగ్ ఉంటుంది సార్, ఇప్పుడు ఎవరైతే బాగా సక్సెస్ రేట్ లో ఉంటారో వాళ్ళకే ఎక్కువ అవమానాలు ఈ ఎలిగేషన్స్ పళ్ళున్న చెట్టుకే రాళ్ళ. సో ఈ మేడం చెప్పారు పళ్ళున్న చెట్టుకే అని చెప్పేసి ఒక మేడం చెప్తారు బిగ్ బాస్ లోను వచ్చాక, సేమ్ అట్లాగే సార్. ఓకే, సో నిజంగా ఆ రోజు ఐ మీన్ ఆవిడ క్లారిటీ ఇవ్వడం, ప్రియా గారు క్లారిటీ ఇవ్వడం మీకు నచ్చిందా? అంటే బికాస్ చాలా మంది అన్నారు చెయ్యి ఆవిడ ఇబ్బంది పడుతుంది, అరే దూరంగా ఉండు అంటుంది అని చెప్పి చాలా స్ప్రెడ్ చేశారు. అవును సార్ యాక్చువల్లీ వాళ్ళిద్దరి మధ్యన ఒక బ్రదర్ అండ్ సిస్టర్ మంచి బాండింగ్ ఉంది సార్. సో జనాలకి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే చూసేదంతా నిజం కాదు, ఒక బ్రదర్ ని సిస్టర్ ని కూడా మీరు తప్పుడు వేలో చూసారు. సో ఒక కామనర్ కళ్యాణ్ పడాలా ఒక కామనర్, సో మీరు తప్పుడు వేలో చూసి ఒక మంచి జెన్యున్ పర్సన్ ని మీరు ఇచ్చేయకండి. తను గెలవాల్సిన పర్సన్, తను గెలిచే పర్సన్. సో వీలైతే మీ అంతవరకు మీరు సపోర్ట్ చేయండి, కానీ నెగిటివ్ రూమర్స్ నెగిటివ్ ఇది క్రియేట్ చేయకండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe